రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్గా మళ్లీ కోహ్లీ పగ్గాలు అందుకుంటే అసలు ఆ ఊహే నిజమైతే కోహ్లీ అభిమానులు కూడా ఇప్పుడు అలాంటి ఊహల్లోనే ఉన్నారు. వచ్చే సీజన్లో ఆర్సీబీని మళ్లీ కెప్టెన్గా కోహ్లీ నడిపించాలని కోరుకుంటున్నారు. విరాట్ వయసు ఇంకా 35 సంవత్సరాలే. ఫిట్నెస్ పరంగానూ కోహ్లీకి తిరుగులేదు. పైగా ఐపీఎల్లో అదిరిపోయే రికార్డుంది. ఆరంభం నుంచి ఆర్సీబీ తరపునే బరిలో దిగుతున్నాడు. దీంతో మరోసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పగ్గాలు విరాట్కు ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. అయితే కెప్టెన్సీని తీసుకునేందుకు కోహ్లీ అంగీకరించకపోవచ్చు. కానీ ఫ్రాంచైజీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగాలన్నా, ఫాలోవర్స్ సంఖ్య ఇంకా పెరగాలన్నా విరాట్కు కెప్టెన్సీ ఇవ్వాలనే చర్చ ఉంది. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో కోహ్లీ ఉన్నాడు. 2011లో వన్డే వరల్డ్ కప్ను అందుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ టచ్ చేయని టైటిల్స్లో ఐపీఎల్ ఉంది. ఈసారైనా స్టార్ ప్లేయర్ ఐపీఎల్ టైటిల్ డ్రీమ్ నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కెప్టెన్గా కప్ అందుకుంటే ఆ మజా మరో లెవెల్లో ఉంటుందంటున్నారు. నిజానికి ఐపీఎల్ వేలంపై ఆర్సీబీ ఫ్రాంచైజీ దృష్టి పెట్టింది. ఎవరిని జట్టులో కొనసాగించాలి, ఎవరిని వదిలేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది. డూప్లిసిస్కు మరోసారి కెప్టెన్గా అవకాశం రాకపోవచ్చు. దీంతో కొత్త వారిని వెతుక్కోవడం కంటే కోహ్లీ వైపు చూడటమే బెటర్ అనే చర్చ ఉంది. మరోవైపు కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు ఎవరి వైపు యాజమాన్యం మొగ్గు చూపుతుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక 2008 నుంచి ఆర్సీబీ తరపునే విరాట్ బరిలో దిగుతున్నాడు. టోర్నీ ఆరంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఒకే ఒక్క ప్లేయర్ కోహ్లీ. అందుకే బెంగళూరు జట్టుతో కింగ్కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆర్సీబీ యాజమాన్యం కూడా స్టార్ ప్లేయర్ను ప్రత్యేకంగానే చూసుకుంటోంది. కోహ్లీని, ఆర్సీబీని వేరువేరుగా చూడలేని పరిస్థితే ఉంది. అభిమానులు కూడా అలాగే చూస్తారు. విరాట్ కోసం ఆర్సీబీని ఇష్టపడే వారికి లెక్కేలేదు. కెరియర్ ఆరంభంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి విరాట్కు పెద్దగా పేరు రాలేదు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. టీమిండియాకు కీలకమయ్యాడు. 3 ఫార్మాట్లలోనూ భారత జట్టును నడిపించాడు. అంతర్జాతీయ కెరియర్లో అద్భుతాలు చేశాడు. ఆర్సీబీ జట్టును కూడా 2013 నుంచి 2021 వరకు నడిపించాడు. కాకపోతే టైటిల్ డ్రీమ్ నెరవేరలేదు. ఫ్యాన్ బేస్ మాత్రం పెరిగింది. ఆర్సీబీ తరపున ఎంత చేయాలో విరాట్ అంత చేస్తున్నాడు. పరుగుల రేసులో ముందే ఉంటున్నాడు. కెప్టెన్ కాకపోయినా లీడర్గా జట్టును నడిపిస్తున్నాడు. కానీ టైటిల్ మాత్రం అందడం లేదు. 2025 సీజన్ అయినా కోహ్లీకి మెమరబుల్గా నిలవాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.